హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేటెస్ట్ రెసిపీస్ కోసం కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పల్లీల చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో నేనైతే మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ పల్లీల చట్నీ అనేది మనము చాలా టిఫిన్లలో యూజ్ చేస్తాం. దోశలో కానీ, ఇడ్లీలో కానీ, వడ కానీ, మనం ఉప్మా, పెసరట్టులో, అన్నం పప్పులో సైడ్ డిష్గా ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ పల్లీల చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ పైన పెనం పెట్టుకొని, పెనం బాగా వేడైన తర్వాత 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని దోరగా మనము ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము పెనం బాగా వేడిలో ఉంటుంది. ఆ వేడిలోనే మనము పప్పులు అనేవి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పల్లీలు పప్పులను ఫ్రై చేసుకున్నాక దీన్ని చల్లారించేంత వరకు మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేవి బాగా వేడైన తర్వాత సన్నగా తరిగిన 6 పచ్చిమిర్చి ముక్కలను ఆయిల్లో వేసుకొని బాగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మనము ఫ్రై చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకుంటూ దోరగా మనము పచ్చి వాసన పోయే వరకు మనము కలుపుకుందాం. ఇప్పుడు మనము మూత పెట్టి 1 నిమిషం పాటు మనము వేగేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి మనము కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు టమాటాలు, అంటే 3 సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఈ విధంగా మనము కలుపుకోవాలి. ఈ టమాటాలు బాగా నూనెలో మగ్గే వరకు మనము ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండును వేసుకొని ఒకసారి బాగా మనము కలుపుకోవాలి. ఇప్పుడు మనము పైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మనము దీన్ని వేగనించేంత వరకు మగ్గే వరకు మనము ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత టమాటాలని బాగా మనకు ఫ్రై అయినాయి. ఈ విధంగా మనకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న పల్లీలను, పప్పులను మిక్సీ జార్లో వేసుకొని మనము రుచికి తగినంత ఉప్పు వేసుకొని మనము గ్రైండ్ చేసుకుందాం. ఫైన్ పౌడర్లక ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకొని మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకొని ఈ పల్లీల చట్నీని మనము పోపు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలను, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు సన్నగా మనం తెంపుకున్న 3 ఎండుమిర్చిని వేసుకొని ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, 2 రెమ్మల వరకు కరివేపాకుని, 1 కప్పు వరకు మనం కొత్తిమీరని వేసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. కావాలంటే మీరు ఇందులో శనగపప్పులను, మినపప్పును కూడా వేసుకోండి. నేనైతే వేయడం లేదు. ఈ విధంగా మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల చట్నీని వేసుకొని
ఈ విధంగా మనము కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పల్లీల చట్నీ అనేది మనము ఇడ్లీలో అయినా, మనం దోశలో అయినా, చెప్పుకుంటూ పోతే వడ, ఉప్మా, పెసరట్టు, అన్నం పప్పులో సైడ్ డిష్గా చాలా మనకు టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.